ఫస్ట్ అడిగింది ఏమిటి? ఎవరిని ఓన్ చేసుకోవద్దు. ఇది ఎవరో చెప్పారని కాదు, అది ఎందుకు ఓన్ చేసుకోవద్దో తెలుసుకోవాలి. దానికి ఎందుకు ఓన్ చేసుకోకూడదో తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని చేయకు, చేస్తుంది ఓన్లీ మా గురువుగారు చెప్పారు కాబట్టి వద్దంటే, కానీ లోపల ఉంది గురువుగారు పోతే చేసుకుందాంలే అనుకుంటావు. అప్పుడు అట్లా కాకుండా ఎందుకు ఓన్ చేసుకోవద్దు అంటే, నీది కాని దాన్ని నువ్వు ఎట్లా ఓన్ చేసుకుంటావు? ఒకటి, నీది అయింది ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా నువ్వు చెప్పినావు ఇది నా సొంత ముక్క అని, నీదయింది నువ్వు చెప్పక్కర్లే, నీది కాని దాన్ని నువ్వు సొంతం చేసుకోక్కర్లే. కానీ కానిది కాబట్టి, నాది కాదు కాబట్టి నువ్వు సొంతం చేసుకుంటున్నా అని మనిషి అనుకుంటున్నాడు. ఇది అజ్ఞానం. దానివల్ల మనిషికి ఆనందం కంటే బాధనే ఎక్కువ, దుఃఖం ఎక్కువ. సో ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఏదేది నీకు అవసరమో గుర్తించి, అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఆకాశం కావచ్చు, ఫ్లవర్ కావచ్చు, నీళ్లు కావచ్చు, వాటిని సగౌరవంగా వినియోగించుకోవాలి. వాడుక దొబ్బొద్దు. రెండింటికి తేడా ఉంది. ఉపయోగించుకుంటున్నామంటే యూ హ్యావ్ సమ్ రెస్పెక్ట్, వాడుక దొబ్బుతున్నామంటే ఏ రెస్పెక్ట్ లేదని. అట్లా. సో వస్తువు నీదైనా వేరేదైనా ఒకేలా ఉపయోగించుకోవడం ఒక మంచి లక్షణం. కానీ మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. పక్కింటి వాడితో ఇంటి వాళ్ళతో సేమ్ అని మనకి ఎవరు చెప్పలే. మనం ఏం చేస్తాం, మన వాళ్ళతో అతిగా ఉంటాం, పక్కింటి వాళ్ళతో అస్సలు ఉండం. నేనంటుందా రెండింటి మధ్యన ఒక ఉంటుంది, అందరితో న్యూట్రల్గా ఉండు, అందరితో అవసరమైతేనే మాట్లాడు, ఎవరు నా వాళ్ళు అనుకోకు, కానీ అందరూ నాలో భాగం అనుకో. వాళ్ళు ఏమని అనుకుంటారా మనకెందుకు చెప్పు. అందుకే మనకు వాక్ ఇచ్చింది దేవుడు. వదిలేయి. అప్పుడు వాళ్ళు బాధపడితే అట్లేం బాధపడు, అది అంత ఆలోచించకూడదు. అంటే అంత థింక్ చేసేది కాదు. బాధపడితే పడని జీవితంలో ఒక భాగం కదా. తెలుసుకుంటారు బాధపడడం వల్ల, ఓహో నేను అప్పట్లో అన్కాన్షియస్గా స్టూపిడ్గా ప్రవర్తించాను, మా ఫ్రెండ్ ఇట్లా అంటే బాధపడ్డాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది షీ ఈజ్ రైట్. నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. నువ్వు ఒకరిని బాధపడద్దని నువ్వు ఎట్లా చెప్తావు? బాధపడడం వల్ల కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. నీకు తెలుసో తెలియదో, ఒక టైంలో ఒక ప్రయోగం జరిగింది. ఈ ప్రసవిస్తున్నప్పుడు నొప్పులు వస్తాయి కదా, అసలు నొప్పులు లేకుండా ప్రసవం జరిగితే ఎంత బాగుంటుందని ట్యాబ్లెట్స్ తయారు చేసిరంట. నొప్పులు లేవు, పిల్లలంతా చాలా రోగాలతో పుట్టారు. అప్పుడు తెలిసింది వాళ్ళ ప్రసవేదన అనుభవించడంలో ఆ నొప్పికి, ఆ పిల్లవాడి నెక్స్ట్ బతకడానికి, అట్లాగే ఈమె మళ్ళీ నెక్స్ట్ సర్వైవ్ కావడానికి ఆ నొప్పి ఒక ఆధారమైంది. అట్లా దేర్ మస్ట్ బి ఏ రీజన్. మనం ప్రకృతి యొక్క మూలాన్ని చూస్తే అసలు సొంతమయ్యేది లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ నీ శరీరం కూడా. నీ అందుకే దేహాభిమానం వద్దు అని చెప్పి వస్తున్నారు. నీ శరీరం ప్రకృతిది, నీది కాదు, కానీ ప్రస్తుతం నీ ఆధీనంలో ఉంది. అందుకని దాన్ని గౌరవంగా ఉపయోగించుకో. దాన్ని ప్రతిరోజు స్నానం చేయించు, దాన్ని ప్రతిరోజు భోజనం పెట్టు. ఇంకా కొంచెం మంచి పరిభాష చెప్పండి, ప్రతిరోజు అభిషేకం చేయించు అంటే స్నానము, ప్రతిరోజు భోజనం పెట్టంటే ప్రసాదము, అట్లా ప్రతిరోజు నిద్రపూచ అంటే పవలింపు సేవ, ప్రతిరోజు అట్లా. అంటే యు ఆర్ ద టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, అంతవరకే. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ఇట్. ఓనర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. ఇది అవునన్నా కాదన్నా సత్యం. అది నీదైనప్పుడు అది ఎట్లా చచ్చిపోతుంది? నీదైనప్పుడు ఎట్లా ముసలిగా అవుతుంది? నువ్వు ముసలిగా చేయని అది అవుతుంది అంటే నీ ఆధీనంలో లేదనే కదా, అంటే నీవేం చేయలేవు దాన్ని. అందుకని నువ్వు జస్ట్ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దాంతో ఉంటుందని నేను చెప్పుకోవాలి. అందుకని ఒక సరైన అవగాహన ఏమిటంటే, దేన్ని సొంతం చేసుకోకు, కానీ అన్నిటినీ సగౌరవంగా అవసరం మేరకు ఉపయోగించుకో. అన్నిటినీ గౌరవించనేది నేను నా సారాంశం. ఇంకా ప్రేమ ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ అని ఏముండదు. ఎక్కువ ప్రేమ నేను చాలా అనిపిస్తాయి. ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ అనే పదం వాడిన వెంటనే మనసు వచ్చిందని. నిజమైన ప్రేమ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అది ఉంటుంది, స్వభావం అది. సో ఎక్కువ అని ఎప్పుడు ఉంటుంది అంటే, మైండ్ రావడం వల్ల నాకు ఇష్టము కాబట్టి ఎక్కువ, తక్కువ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి తక్కువ, నాకు అసలే వద్దనుకుంటే ప్రేమ లేదు, ఐ హేట్ హిమ్. ఇది లోకరీతి. కానీ ఎవరైతే జీవితాన్ని దాని మూలాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ప్రేమించలేరు, వాళ్ళు ప్రేమై ఉన్నారు అంతే.
ప్రేమించలే ప్రేమ వాళ్ళు ఎప్పుడు ప్రేమించలేవు, వాళ్ళు ప్రేమై ఉన్నారు, అంటే అందరితో సేమ్ వాళ్ళు ప్రేమై ఉన్నారు. అందరితో అసలు అందరు అనేది కూడా లేదు. ఎటువంటిదంటే ఒక ఫ్లవర్, దానికి సుగంధం ఉంది, అది వికసించి స్మెల్ పెట్టుకొని ఉంది అంతే, అది ప్రేమై ఉంది. ఎవరి దగ్గరకు పోతే వాళ్ళు అనుభూతి చెందారు అంతే. సో ప్రేమించేవాడు అలసిపోతాడు, ప్రేమై ఉన్నవాడు జీవితకాలం ప్రేమై ఉంటాడు. అతను ప్రేమించాడు, ప్రేమించడం కర్తాభావన కిందకు వస్తుంది, అది అగేనెస్ట్ స్పిరిచువాలిటీ. ఒకదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు చెప్తున్నావు అంటే మన మిగతా వాటిని అంటే నువ్వు తెలియకనే నువ్వేం చెప్తున్నావు తెలుసా? మనిషి తెలియక చాలా చెప్తాడు, ఈ ఇల్లు నాది అంటే నువ్వేం చెప్తున్నావు తెలుసా? ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల ఇండ్లేవి నావి కాదని చెప్తున్నావు. చూడు ఎన్ని నీవిగానే ఉన్నాయో, అది నిన్ను ఆనందంగా ఉంచని. అందుకే మనిషి ఒక ప్లాట్ తర్వాత రెండో ప్లాట్ 3 అట్లా భూమిని అంతా కబ్జా చేద్దాం అనుకుంటున్నాడు. వాడి జీవితం మొత్తంలో 50 ఎకరాలు కొనేసరికి అలసిపోతున్నాడు. ఈ సమస్త భూగోళం అంతా చూస్తే వాడు కొన్నది ఎంత? ఆవగింజలో ఆవగింజంత అట్లా. అందుకని సరైన అవగాహన ఉంది, ప్రాపంచికంగా వ్యవహారికంగా రకరకాల అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ప్రేమ పేరు చెప్తూ ప్రేమని చెప్పట్లేదు, వాళ్ళు పొజెసివ్నెస్ని చెప్తున్నారు, ఒకరినొకరు వశం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు, ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడానికి ప్రేమ అనుకుంటున్నారు. నేను చెప్పింది నువ్వు వింటే ప్రేమ, నేను చెప్పింది నువ్వు వినకపోతే బ్రేకప్. ఇది మన లోకరీతి. ఇది బయటపడి అది నేను బాధిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఫస్ట్ అబ్జర్వేషన్ చాలా నీకు హాయినిస్తుంది. వాళ్ళకి ఏం జరుగుతుందో నీ లైఫ్లోనూ అదే జరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటూ నువ్వు ప్రేమై ఉండు, దట్స్ ఆల్. దేని పట్ల అన్నది లేదు. నీ సమక్షంలో ఏదొస్తే నువ్వు నీ పనిలో ఉండు, వాళ్ళు నీ యొక్క ప్రేమని, నీ ఇంటిగ్రిటీని అనుభూతి చెందుతారు. ప్రేమ అనేది మనం సినిమాలో చూపించి జబ్బలు చరుచుకొని తొడలు కొట్టుకొని ఎగిరి గంతులేసి పాటలు పాడేది కాదు, అది నీ స్వభావం అంతే. ఇంకా చెప్పాలంటే గౌరవానికి అదొక పర్యాయవాచి. యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇప్పుడు ప్రేమలో రెస్పెక్ట్ ఉండదంటవా? దట్స్ అంటే ఏంది? లవ్ వితౌట్ రెస్పెక్ట్ ఉంటుందా అసలు? కదా. సో అందుకని గౌరవం అంతర్లీనంగా అన్నిట్లోనూ గౌరవం అంటే ఏందని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే చాలామందికి తెలియదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే సార్ అనలేదని వాడి ఉద్దేశం. అది రెస్పెక్ట్ కాదు. రెస్పెక్ట్ అంటే నిన్ను నీవు ఎట్లా ట్రీట్ చేసుకోవాలని నీవు అనుకుంటున్నావు అట్లా అందరినీ నువ్వు ట్రీట్ చేయడం. ఇప్పుడు నీకు బట్టలు కొనుక్కోవాలంటే నువ్వు ఎలాంటివి కొనుక్కుంటావు? దాని ఒక 2,000 రూపాయలు అనుకుంటావు కదా. నువ్వు నెక్స్ట్ ఎవరికైనా బట్టలు ఇప్పిస్తే మినిమం 2,000 రూపాయలు ఇప్పియాలి, లేకపోతే ఇప్పియకు. దట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద అదర్. నువ్వు మంచి భోజనం చేయాలనుకుంటావు కదా, ఎవరికైనా భోజనం పెడితే నువ్వు ఏది తింటావో అదే పెట్టు, అప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నావు, నీవే అది. అట్లా గివింగ్ షేక్ హ్యాండ్ టు యువర్ ఓన్ హ్యాండ్స్ అనమాట. నీ ఎడమ చేతితో కుడి చేతి ముట్టుకున్నట్లు లెక్క. కానీ చాలా మంది అట్లా ఇయ్యరు కదా. అది నాకు తెలియదు, నేనేం చేస్తానో చెప్తున్నాను. నాకు దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. అంటే వాడు నేను ఒకటేనా అంటే ఆ దగ్గర అంటే నాకు లోపలి నుంచి అవునని చెప్పాలనిపించేది, చెప్తే గొడవ అవుతుందేమో అని చెప్పేవాడిని కాదు. ఇప్పుడైతే చెప్తాను, నాకు అందరూ ఒకటే. తేడాలు ఎదుటి వ్యక్తిలో ఉన్నాయి, నాలో లేవు. అందుకని నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేం ప్రాబ్లమ్స్ కావు, అది ఓన్లీ వర్తమానంలో అట్లా అట్లా అనిపిస్తుంటుంది మనకంతే. అంతే. ఇది అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా బాబు, ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ ఉండదని, కండిషన్స్ అని. అంటే నార్మల్గా ఫ్రెండ్స్ కూడా ఉంటాయి కదా అట్లా అంటున్నాను. అందరి మధ్యనే ఉంటాయి. మనసు ఎక్కడ దూరుతుందో అక్కడ తేడాలు ఉంటాయి, అక్కడ భేదభావాలు ఉంటాయి, అక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి, అక్కడ ఉచ్చ నీచాలు ఉంటాయి, అక్కడ మంచి చెడులు అన్నీ వస్తాయి. నేను చెప్తున్నది కోర్ ఆఫ్ లైఫ్. అందరిది అర్థం చేసుకుంటారని నేనేం అనుకోవట్లేదు. మరి ఎందుకు ఫీల్ అవుతారు? తెలియకని అజ్ఞానం వల్ల ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు బొమ్మ పోయిందని ఏడుస్తాడు బట్టలు దింపుకొని. అదే ఒక అడల్ట్ ఏడుస్తాడా బొమ్మ పోతే? ఎందుకు మరి? ఏడవాలి కదా. ఒక ఏడ్చింది అతనే. అట్లనే మనిషి పెద్దగా అయిన తర్వాత ఫీల్ అవుతున్నాడు. ఫీల్ ఎందుకు అవుతున్నాడు? తానంటే ఇది అని ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది, దానికి ఏదో దెబ్బ తగలడం వల్ల ఫీల్ అవుతున్నాడు. అందుకని ఐడెంటిటీ వద్దురా ముర్రో అని చెప్తున్నారు ఆధ్యాత్మికతలో. ఎందుకు చెప్తున్నారు? ఐడెంటిటీ పడిపోగానే ప్రేమ ఉంటే ఎందుకు ఫీల్ అవుతావు?
అసలు ఒకరు ఫీల్ అవ్వడమే ఉండదు అసలు. అంటే నీకు నిజంగా లైఫ్ అంటే ప్రేమ లేనట్టే కదా. ఏది ఒకళ్ళు ఫీల్ అవుతున్నారంటే, బాధపడుతున్నారంటే ప్రేమకు వాళ్ళకేదో నిర్వచనం ఉంది. ప్రేమలో అది భాగం అనుకుంటున్నారు. అట్లా ఇప్పుడు గోర్లు ఎందుకు ఉన్నాయంటే గోక్కోవడానికి అనుకున్నట్టు మనం ఏం చేస్తాం చెప్పు. అది ఎందుకుంటుంది గోర్లు? ఖచ్చితంగా గజ్జి ఉంటుంది, గజ్జి ఉంటే హాయి గోక్కోవచ్చు అని మనం డెఫినేషన్ చెప్తే మనం ఏం చేయలేం. నిజంగా లైఫ్ అర్థమవుతుందంటే ఫీల్ అవ్వడము, బాధపడ్డము, లేకపోతే నీరసపడిపోవడము, ఒక వ్యక్తి గురించి అతిగా ఆలోచించడము, ఇవి ఉండే అవకాశం లేదు. అలా ఉన్నాయంటే ఉండొద్దని నేను చెప్పను. తప్పకుండా తెలుసుకునే రోజు వస్తుంది. అది హఠాత్తుగా ఏది ఊసిపోదు, టైం పడుతుంది. బుద్ధుడికే చాలా టైం పట్టింది. అతను చెప్పిన తర్వాత కూడా చాలామందికి అర్థం కాలే. సరే ఇనిషియల్ కొంచెం కోపడిన తర్వాత టైం పడుతుంది. తెలుసుకున్నాడు అతను కూడా, టైం పడుతుంది. తేలిగ్గా తీసుకోరా, ఒక్క సెకండ్లో మర్చిపో. ఎట్లా మర్చిపోతారండి ఇంత పెద్ద గాయం? సరే మర్చిపోకు, మళ్ళీ ఆఫ్టర్ 1 year తేలిగ్గా తీసుకోరా అంటే 5 నిమిషాల్లో పోయింది. మళ్ళీ కొంతకాలం తర్వాత తేలిగ్గా తీసుకుంటే అలాగే గురువుగారు అంటే 50-20 ఏళ్ళు పట్టింది. ఫస్ట్లో 4 days 5 days, ఆ తర్వాత 1 day, ఆ తర్వాత 3 hours, ఆ తర్వాత 5 minutes, ఆ తర్వాత తేలిగ్గా తీసుకో. అదేదో 5 years క్రితం అప్పుడు అంత మానసిక పరిపక్వత రాలే. క్యాకరే టైం పడుతుంది, తప్పేం లేదు. టైం పట్టడం మంచిదే, కానీ తెలియాలి ప్రోగ్రెషన్. నేను ఒక వ్యక్తిలో ఏం చూస్తానంటే ఎరుకలో ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది ఫస్ట్లో ఎలా ఉన్నారు, ఒక 1 year క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇతరు వీళ్ళు మారే ఉద్దేశం ఉందా లేదో తెలిసిపోతుంది నాకు. ఎవరైతే మారడానికి అసలు సిద్ధంగా లేరో నేను వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ చేస్తాను. నేను చెప్పను ఇంకా. ఎవరైతే మారడానికి సిద్ధంగా ఉన్న ఒక స్వభావం ఉందనుకో నేను కొంత ట్రై చేస్తాను. మారిన ఉద్దేశం ఉంటే చాలు, నాకు మారకపోయినా పర్వాలేదు. కాదు, ఎదురు వాళ్ళు చెప్పిన వాళ్ళు వినే స్థితిలో లేనప్పుడు పర్వాలేదు, అదంతా ప్రాసెస్సే. అదే ఎంత చెప్పినా అర్థం పర్వాలేదు, అదంతా ప్రాసెస్సే. అది అట్లే ఉంటుంది. ఏదేమైనా మారే ఉద్దేశం ఉండగలిగే ఒక స్వభావం తన లోపల ఉందని ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అందరితో కమ్యూనికేషన్ నేను పెట్టుకోను. కొందరికి ఎందుకు చెప్తాను, దే కెన్ చేంజ్, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని తెలుస్తుంది అంతే. ఇప్పుడు నేను కొందరికి అస్సలు చెప్పను. వాడు తల కింద తపస్సులు చేసినా చెప్పను నేను. ఎందుకంటే వాడు వేస్ట్. వాడికి చెప్తే గోడకి చెప్పినట్టే. పత్తర్కో సిరిమారన అంటాం కదా, అటువంటి స్థితి. ఇంపాసిబుల్. అది మారనప్పుడు ఎందుకు చెప్పడం అట్లా. అది వ్యక్తి వేరు అట్లా. సో ఇప్పుడు ఒక టీచర్ ఏం చేస్తాడు, అందరికి చెప్తాడు. వాడికి మారడం వాడి ఉద్యోగం కోసం చేస్తున్నాడు. అట్లా కాకుండా లైఫ్ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ అంటేనే చూడడం. ఇప్పుడు డెడ్ బాడీ అని తెలిసిన తర్వాత నువ్వు సూదిస్తావా? ఇంకా చచ్చిపోయినాక సూది ఎందుకు, ఇంకా చచ్చిపోయింది కానీ ఎక్స్రే చేయిద్దాం, తెలుసుకుందా లోపల ఏముందని ఎవడ అంటాడా? చచ్చిపోయిన తర్వాత ఎక్స్రే ఎందుకు, సూది ఎందుకు, అవన్నీ అటాప్సీ ఎందుకు, ఏముంటాయి అవన్నీ మెడికల్ టర్మ్స్, అవన్నీ అక్కర్లే. బతుకున్నాడు అన్నప్పుడే మనం ట్రై చేస్తాం కదా. అట్లా ఒక మనిషి మారడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిస్తే చాలా వరకు జరుగుతుంది వాళ్ళ మీద. ఒక వ్యక్తి మారడానికి సిద్ధంగా లేడని నిర్ణయించుకున్నాడు అనుకో, ఇంక వాడిని ఎవరు టచ్ చేయరు, ఇంక అయిపోయింది. సమాజం వాడిని వదిలేస్తుంది. ఇంపాసిబుల్ అనమాట. అందుకే వాడు హాయిగా ఉన్నట్టు కనిపిస్తాడు. మారడానికి సిద్ధంగా ఉన్నవాడికి నానా ఇబ్బందులు, తిట్లు పడతాయి. ఇంకా ఇప్పుడు సంగీతం నేర్చుకునే వాడికి దెబ్బలు పడతాయి. నాకు సంగీతం వద్దనేవాడికి ఒక్క తిట్లు లేదు చూడు, అయిపోయింది. అందుకని ఇది విరోధాభాష్యం. ఎవడైతే నేను మారన్నాడో వాడు హాయిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, వాడు హాయిగా లేడు, వాడు రాయిలాగా అయిపోయిండు. వాడు కొంచెం అటు ఇటు అయినా వాడు కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మారడానికి సిద్ధంగా ఉన్నవాడు వాడు కొంత టైం పట్టొచ్చు, కానీ ఒక్కసారి మనసులో ఒక మానసిక ఆకాశం అంటే విస్తీర్ణం ఏర్పడుతుంది, తెలుస్తుంది. అది చిన్న చిన్న మాటల్లో, చేష్టల్లో, చూపుల్లో, నడవడికలో తెలుస్తుంది, గుర్తించవచ్చు. అది చూసి నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ తీసుకోవడం ఉంటుంది అనమాట. హీ కెన్ చేంజ్. తర్వాత ఇంకోటి కూడా తెలుస్తుంది, ఎంతవరకు మారగలడో కూడా తెలుస్తుంది. ఇది అందరికీ తెలియదు. ఆ ప్రాసెస్ అంతా ఎవరిలో అయితే దర్శించాడో వాడే గుర్తుపడతాడు. ఇప్పుడు నేను ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నేను చెప్పను అందరికీ, కానీ నాకు తెలిసిపోతుంది ఈ వ్యక్తి గిరి గీసుకున్నాడా, ఆ వ్యక్తి గీతకి చిన్న ద్వారం ఏమైనా ఓపెన్ చేసి పెట్టుకున్నాడా. ఎవరికైతే ద్వారం ఓపెన్ చేసి ఉంటుందో వాళ్ళతోనే మాట్లాడతాను నేను. మిగతా వాళ్ళతో అసలు మాట్లాడను. ఇప్పుడు నాకున్న పరిచయాలకు వచ్చే మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు. చూడు ఎప్పుడు ఏకాంతంగా ఉంటాయి, ఐ డోంట్ స్పీక్. రెండోది
నా స్థాయి వాళ్ళు లేకపోతే నా క్లాస్మేట్స్ అని నాకేం లేదు. నువ్వు కొంచెం మైండ్ ఓపెన్ ఉంటే నాకు నువ్వైనా ఫ్రెండే. ఆటో డ్రైవర్ అయినా ఫ్రెండే. నాకు మైండ్ ఓపెన్ ఉండడం ఇంపార్టెంట్. వినడానికి సిద్ధంగా ఉండాలి. కొంత ఫ్లెక్సిబిలిటీ వాటర్ లేకుండా ఉండాలి. రాయి అయిపోయినాను అనుకో మనం ఏం చేయలేదు. అట్లా అంటే మనం ఆధ్యాత్మిక పరంగా కూడా అర్థం చేసుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను అని ఎవరైతే వాళ్ళ ప్రవర్తనలో చూపిస్తారో వాడే ఆ మజిలీని చేరుకుంటాడు. మిగతా వాళ్ళకు కుదరదు. అట్లా ఇది వ్యక్తికి మారుతుంది అందరికీ ఒకే అట్లా. అది ఇందాక కూడా అడిగినారు కిచెన్ అదే ఇద్దరి పర్సన్స్ మధ్య మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అది తెలుసుకోవాలి. అది ఆ మూడో వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తున్నారు, నీ మంచి కోసం చెప్తున్నారా చెడు కోసం చెప్తున్నారా, అసలు ఆ మూడో వ్యక్తి ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు అట్లా కలిసి ఉన్నారు, సమయం సందర్భం, తర్వాత భవిష్యత్ ప్రణాళిక, ఆ స్నేహానికి నిర్వచనం ఏంది, సరదా కోసమా, సీరియస్నెస్ ఉందా, తీరా పీగలాడుకోవడానికే, ఏమిటది ఆలోచించుకోవాలి. నేనంటున్నా అంత జ్ఞానం ఉండదు, అందుకని సావండి, అప్పుడు తెలుస్తుంది. ఒకటి చెప్పినంత మాత్రం ఇప్పుడు ఆ అమ్మాయికి లైన్ వేద్దురా అని ఎవడో చెప్పాడు అనుకో, వాడు ఊరుకుంటాడా? అసలు అమ్మ డాడీ అందరిని వదిలేసి మరీ పోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? అది అట్లా ప్రకృతి అట్లా లాగుతుంది. అది ఇన్ని సినిమాల్లో ప్రేమ కథలు ఎందుకున్నాయి? ఇట్లా అమ్మాయిని చేతులు పట్టుకొని ఇట్లా జెండాలు పట్టుకొని నినాదాలు చేసి అడవులకు పోయి చిన్న గుడిసె వేసుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉన్న అమ్మాయి గుడిసె వాడి కింద ఇట్లా పొయ్యి పెట్టుకొని దాంట్లో కాల్చుకొని బజ్జీలు తిని ఎందుకు చేస్తారు అట్లా? అంతే. మైండ్ దొబ్బిన తర్వాత ఏమో చేస్తారు. తర్వాత తెలుస్తుంది ఈ అమ్మాయి ఇంతోడి దానికి ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలి నేను అని ఆలోచిస్తాను. అంటే ఎట్లా సెట్ చేయాలి అప్పుడే అవి అనుకుంటాను. మా అమ్మకి జ్వరం వస్తే బాగుండు, మా డాడీ చచ్చిపోయిందా, వావ్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అని అట్లా ఏదో ఒకటి అప్పుడు పోయి గట్టి కౌలించుకొని మాట అనుకొని మళ్ళీ చూస్తారు. మళ్ళీ కొందరు ఉంటారు అటుపక్క క్లియర్గా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ సావుదంత్రం మళ్ళీ నువ్వు విలగొడతా వెళ్ళిపోవాలి, ఈ వర్కౌట్ కాదు ఇక్కడ అని తెలుసుకొని బయటపడతారు అంతే. అయితే ఇంకో కేటగిరీ ఉంది బావా, ఇన్వాల్వ్ అయినా చెప్పినాం అనుకోండి అసలు ఇండైరెక్ట్ గా బాధపడుతుంది. ఏదన్నా నీకు సంబంధం లేదు, అది మనం పట్టించుకోవాలి. మనకేం సంబంధం? ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడాలని నిర్ణయించుకుంటే ఒక కారణం తర్వాత ఇంకో కారణం అంతే. వర్షం పడ్డదని తాగినంట, ఒకడు హఠాత్తుగా ఆగిందని తాగినంట, అసలు ఎందుకు వర్షం పడుతుందని తాగినంట. నువ్వు తాగడానికి నువ్వు కారణం వెతుకులాడుకుంటున్నావు. మనిషి బాధపడతాడు అంతే. అది దానికి నువ్వా నేనా అని కారణం కాదు. ఎదుటి వ్యక్తి స్పష్టంగా చెప్పాలంటే ఎవరైనా ఇంకో చూడు, డోంట్ ఇంటర్ఫియర్, ఇది నా పర్సనల్ విషయం అని చెప్తే ఓకే ఫైన్ అని అర్థం చేసుకుంటే ఒకటి, లేదు ఈ విషయం మాత్రం ఇంటర్ఫియర్ అవుతా అంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయండి. అందుకని వ్యక్తి వేరు, ఎవరేందనేది. నాకైతే ఇదంతా తలకాయ నొప్పి వ్యవహారం ఇది. అంటే అస్సలు నాకు ఇష్టం లేని టాపిక్, ఏదో దరిద్రం టాపిక్ ఇది. ఎవరు ఎట్లా చావాలి నాకు సంబంధం లేదు, నేను అసలు పట్టించుకోను. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కాలం నేర్పిస్తుంది. నేను తెలుసుకున్నది ఒక్కటే, నేను మస్తు మందిని చూసినా టైం నేర్పించింది, సందర్భం నేర్పించింది, ఏది మనిషి నేర్పియలేడు. నువ్వు ఎంతసేపు సర్వేలేం చేస్తావు? వాళ్ళ ఫోన్ లాక్కొని చూస్తావా, చాటింగ్లు చూస్తావా? ఎంతవరకు నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఫాలో అవుతావు? ఎవడు అమ్మ నాయనకు కూడా తెలియదు ఏం చేస్తున్నారు, వాళ్ళు లోబట్టి పోయి ఏం చేస్తున్నారో తెలియదు. నేనంటుంది చేయడం వల్ల నువ్వు ఓన్లీ యాజ్ ఎ పేరెంట్ గాను, బ్రదర్ గాను, సిస్టర్ గాను నువ్వు కాషన్ చేయడం వరకు నీ డ్యూటీ. యూ హ్యావ్ నో రైట్ టు ఫాలో ద అడల్ట్. వాళ్ళ కాన్సిక్వెన్సెస్ వాళ్ళే భరించాలి. అప్పుడు నువ్వేం చెప్పేది, నేను ముందే హెచ్చరించానని వాళ్ళు వినలేదు, అండ్ ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సిందే అని నేను తీసుకునే స్టాండ్. అందుకని నిరంతరం అట్లా అట్లాంటి వ్యక్తులతో తప్పించుకోవాలి వాళ్ళు ఎవరన్నా కానీ. అంటే కొంచెం యుక్తి కావాలి. నాకు తెలియదు అది, అంటే నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో నాకు తెలియదు, అది నువ్వు తెలుసుకోవాలి. నాకు తెలియదు. నేను ఊరికి జనరల్గా చెప్తున్నా. నేనైతే ఒక 2-3 సార్లు చెప్పి ఒక వ్యక్తికి వదిలేస్తా. నేను ఓన్లీ వర్క్ గురించి తప్ప ఈ లఫుట్ విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఎవరెవరితో తిరిగారు, ఎవరెవరికో ప్రేమ, ఎవరు క్లోజ్, నాకెందుకు? వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, నాకు సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా అటైనా నేను పోను. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నా, లేకపోతే వాళ్ళు లేచిపోయిన బ్రేకప్ అయినా అసలు నేను కేర్ కూడా, నాకు ఆసక్తి లేదు వాటి మీద. నేను అడుగుతా, ఇప్పుడు ఏం నేర్చుకుంటుందో అది చెప్పు.
అది ఒక్కటే కాపాడుతుంది. ఇవంతా టైం బీయింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది అంతే. టైం బీయింగ్, టైం అది వయసు ఆడే ఆటల్లో ఇది ఒకటి. ఎంతమంది చెప్పినా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది అంటే ఇది లవ్ దీని మీదే కాదు, కొంతమంది ఫ్రెండ్షిప్లో కూడా నాకు తెలియదు. నువ్వు నీ గురించి చెప్తున్నావా? మరి జనరల్ వద్దు. నాకు జనరల్ ఉన్నారు. ఇప్పుడు నీకు ఎవరో ఫోన్ చేస్తారు, స్విచ్ ఆఫ్ చేయాలి, బ్లాక్అవుట్ చేయాలి. అట్లా చేస్తే కొంతమంది బాగా సెన్సిటివ్ ఉండి ఏమంటారు సూసైడ్ దాకా కూడా మైండ్ సెట్ లో పోలీస్ కేసు వేయాలి. లేకపోతే అందరికి చిన్న మెసేజ్ పెట్టేసాలి, ఇట్లా చేస్తుంది కొంత వింత ప్రవర్తన, దీనికి డాక్టర్ చూపించిన అవసరం. అట్లా చెప్తే కూడా ఫీల్ అయితే ఇంకా ఫీల్ అయితే వాళ్ళు ఇంకా అట్లా ఫీల్ అవుతారు అంతే. నాకు తెలియదు అంతా. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చి ఇన్ఫార్మ్ చేయి. ఏమన్నా ఇద్దరు ఒక బెడ్ మీద పుట్టిరు ఏంటది అంత ఫీల్ అవ్వడానికి. ఉత్త డ్రామాలు ఆడతారు అట్లా టైం పాస్ కాక. అంతా ఏమంటారా అవివేకితనం. అది నేను అవివేకితనం. వివేకి అవివేకి అంటే ఏది ఎంతవరకు పట్టించుకోవాలో తెలియకపోవడం, అతిగా ఆలోచించడం, అతిగా సలహాలు ఇవ్వడం, అతిగా బాధపడడం, ఇదంతా ఏంది? నారాయణమూర్తి ఒక్కడు చాలు మనకు. నారాయణమూర్తి ఒక్కడు చాలు. అంటే అది ఎర్రజెండ అని పాడతాడు. ఆయన అతి చేస్తే అందంగా ఉంటుంది, అందరు చేయకూడదు అది. ఒక యాక్టరు ఒక 2 hours ఎంత యాక్టింగ్ చేస్తాడో, నారాయణమూర్తి 5 minutes అంత చేస్తాడు యాక్టింగ్. అంటే అంత అది అందరి వల్ల కాదు. సరే, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అడిగినా నాకు తెలియదు, ఆ ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు. బట్ నేను నా గురించి చెప్తున్నా. నేను ఓన్లీ హెచ్చరిస్తాను అంతవరకు. అక్కడితో నా పని అయిపోయింది. నెక్స్ట్ సమస్య వచ్చినా నేను పోను. అది నా డ్యూటీ కాదు. అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకోటి వాళ్ళ కుటుంబాలు ఉంది, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. నేను నా దగ్గరకు వస్తే ఒకటి అడుగుతా, అయింది ఏదో అయింది, ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఇది నేను చెప్తా. అవన్నీ ఇంపార్టెంట్ కాదు లైఫ్కి, అవన్నీ మధ్యలో పడిపోయేటివే. నీతో చివరి దాకా ఉండేది నీవు, నీ మానసిక ప్రశాంతత, నీ శ్రద్ధ, ఆ తర్వాత నువ్వు నేర్చుకున్నది, నువ్వు అర్థం చేసుకున్నది ఒక్కటే నీతో ఉంటుంది. మిగతా అదంతా టైం బీయింగ్. అది ఇప్పుడు ఇట్లా ఛాతీలు చూసి వాళ్ళ శరీరాల మెరుపులు చూసి విర్రవీగిన అమ్మాయిలు అబ్బాయిలందరూ ఇప్పుడు నేను చూస్తున్నా ఏం జరుగుతుందో. ఎవడు దేకడు, వాళ్ళే దేక్కోరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడరు, పక్కన కూడా చూడడు, వస్తున్నారు అనమాట. లాస్ట్కి అప్పుడైతే టైం వేస్ట్ చేశారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. 100% ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 10-15 మందిని మాట్లాడితే వాళ్ళు నా గురించి చెప్తున్నా, నీ కడుకు అనుకుంటారు అట్లా. ఎందుకంటే నేను దగ్గరుండి చెప్పిన నేను ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీరైతే దేనికైతే వాల్యూ ఇస్తున్నారో ఇది కొంతకాలంలో పడిపోతుంది. ఏది ఇంపార్టెంట్, కొంత మనీ ఎర్న్ చేయడం నేర్చుకోండి, భాషలు నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోండి, ఎవరున్నా లేకున్నా హాయిగా ఉంటాం నేర్చుకోండి. చెప్పిన వినలేనా మాట అంతే. చెప్పిన కదా కాషన్, ఓకే రైట్, క్యారీ ఆన్ బాబాయ్. ఇంకా నేను కమ్యూనికేషన్ పెట్టుకోను. ఎవరైనా దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, నువ్వు అన్నదానికి చెప్పి ముగిస్తా. ఎవరైనా ఓవర్ ఫోకస్ చేశారనుకో, వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు అంతే. నాకెందుకు ఏం మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పాలంతే. వాడు ఏం చెప్పినా నువ్వు ఫీల్ కానీ నువ్వు చేయలే కదా. నువ్వు మాట్లాడమని వేరే వాళ్ళు ఎట్లా బలవంతం చేస్తారు, అది కరెక్ట్ కాదు. అట్లా సో ఈ లైఫ్ ఇట్లనే ఉంటుంది. ఇది అంత గంభీరంగా తీసుకోవద్దు. సీరియస్గా తీసుకోవాల్సింది ఓన్లీ ఒక పర్సనల్ వెల్బీయింగ్ని మాత్రమే. మిగతా అదంతా టైం ప్రకారం ఏదో జరుగుతుంది. ఒక టైం ప్రకారం వయసు వచ్చింది, టైం ప్రకారం ఒకరు నచ్చారు, టైం ప్రకారం వాడు పీకులాడు. ఇది అన్ని లాస్ట్కి నీ చివరి దశలో నీకు ఉపయోగపడేది నీ లైఫ్ పట్ల అవగాహన. రియల్ వెల్ బీయింగ్ అనేది ఎవరనేది ఎట్లా తెలుస్తుంది? ఎవరంటే వెల్ బీయింగ్ ఎవరనేది ఎలా తెలుస్తుంది? వెల్ బీయింగ్ అంటే ఎవరని కాదే, నీకు సంశయం ఉండదు, నీకు పరచింతన ఉండదు, నీకు దేని పట్ల గింజులాట ఉండదు, నువ్వు దేని పట్ల ఆందోళన ఉండదు, ఒక స్పష్టత ఉంటుంది. అట్లా నేను కారు నడుపుతున్నా, సంశయం లేకుండా నడిపినా కదా, అట్లా జీవితాన్ని నడుపుతాను. వెల్బీయింగ్ అంటే నీ యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నా. అంటే ఏం తెలుసుకుంటే నువ్వు హాయిగా ఉంటావో సర్వకాల సర్వవస్థల్లో దాని మీదనే దృష్టి పెట్టింగా. నువ్వు ఎంత అయినా సరే కామిగాక జ్ఞాని మోక్షగామి కాడని ఒకటి ఉంటుంది. అంటే ఎట్లాంటి వాడైనా ఒక టైంలో శరీరం ఉంది కాబట్టి శరీర ధర్మాలు ఉన్నాయి, ఒకరి మీద మనసు అవుతుంది. మనసు కాదు, శరీరానికి వాంఛ ఉంది, క్యాకరే
ఇప్పుడు మేక పోయి గడ్డి తింటుంది, ఆకలి అవుతుంది తింటుంది, గడ్డి మీద ఉన్న ప్రేమ ఉంటుందా దానికి? ఒకవేళ తప్పు అని తెలుసుకుంటే సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద కేసులు ఉంది, సారీ అని చెప్పి వదిలేస్తున్నారు. కాలు పట్టుకుంటూ వదిలేస్తారు, కొంచెంసారి పైసలు కడితే వదిలేస్తారు, కొంచెంసారి చెప్పులతో కొట్టుకుంటూ వదిలేస్తారు. ఎట్లో అట్లా క్లియర్ అవుతుంది. ఏదైనా అందరిది వస్తారు, ఇదైతే క్లియర్. అందుకని ఇదంతా ఆట నడవని. నేనైతే ఒక్కటి తెలుసుకున్నా, ఎంతమంది చెప్పినా చేసేవాడు మానడు. ఎవ్వరు చెప్పేవాళ్ళు లేపినా ఒక్కోసారి నీకు మార్పు వస్తుంది, అది నీ లోపటించగలుగుతుంది. చెప్పినంత మాత్రం ఎవడు మారడు. నువ్వు సర్వీలెన్స్ కెమెరాలు పెట్టినా ఎవ్వడు మారడండి. కెమెరా లేని చోట పోయి లవ్ చేసుకుంటారు. నాకు అర్థమైంది అది. నేను అంటున్నా అది నాకు సంబంధం లేదు. అది ఒక అడల్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, పీకులాడుకొని మనకు సంబంధం లేదు. అసలు నాకు ఏమాత్రం సంబంధం లేదు. నేను చాలాసార్లు నిర్ణయం తీసుకున్నాను నా ఫ్రెండ్స్ లైఫ్లో కూడా, నన్ను అడిగి ప్రేమించావా, కాబట్టి ఆ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకో. నేను వేరే విషయం మాట్లాడితేనే మాట్లాడతా, లేకపోతే అది మాట్లాడు. ఎందుకంటే మధ్యలో ఎక్కడ నువ్వు నాతో చర్చించలే, హఠాత్తుగా వచ్చి నువ్వు సమస్య వచ్చిందంటే ఎట్లా? నాకు సంబంధం లేదు. నాకు సానుభూతి బీభత్సంగా ఉంది. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. టాటా బాయ్ బాయ్. నేను మాట్లాడను. అంటే తర్వాత బాధపడే సిచ్యువేషన్స్ వచ్చినాయి నాకా? ఫ్రెండ్స్కి ఓ బోల్డంత మంది తర్వాత మేలుకుందరు, ఏమో నువ్వు ఒక్కడే కరెక్ట్ ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకంటే నేను అసలు సలహా ఇవ్వను, సానుభూతి చూపను, నీది కరెక్ట్ వాడిది కరెక్ట్ అన్నాను. ఇదంతా వయసాడే ఆట అని నేను సత్యం తెలుసుకున్నా. మరి అది ఆ టైంలో ఎలా గుర్తిస్తారు పప్ప? గుర్తించరు, ఆ టైం దాటినాకనే గుర్తిస్తారు. యాక్సిడెంట్ అయినాకనే తెలుస్తుంది యాక్సిడెంట్ అయినట్టు. అంటే కెరియర్ మీద ఫోకస్ తప్పుతుంది. కెరియర్ అనేది ప్రాపంచికం నాన్న, నేను దాని గురించి మాట్లాడట్లే. జీవితం అవగాహన అన్నది ప్రాపంచికం కాదు. అవగాహన అంటే ఎక్స్పీరియన్స్. అవగాహన అంటే యూ హ్యావ్ రియలైజ్డ్. ఎగ్జాంపుల్, నేను ఎన్నోసార్లు నీకే చెప్పిన, ఎంతమంది బలవంతం చేసినా, ఇంట్లో ఎవ్వరు లేకపోయినా పాయసం తాగుతావా? ఎందుకు? అవగాహన, అటువంటి అవగాహన కలిగింది. అంటే నువ్వు ఎవ్వరు లేరు ఈరోజు పాయసం తాగాలి అని అనిపిస్తుందా? అంటే ఎవ్వరు లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ఫోన్ చేసుకుని లైన్ వేసుకుంటారు. ఎవరు లేకపోతే గట్టి సినిమా పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. ఎవరు లేకపోతే పిచ్చి పిచ్చి చేస్తారు. ఎవరు లేకపోతే ఒక్క కూడా పినాయిల్ తాగుతలేరు. వావ్, ఈరోజు ఎవ్వరు లేరు, మమ్మీ లేదు, డాడీ లేదు, ఐ వాంట్ టు డ్రింక్ పినాయిల్ అని. అవగాహన అంటే నువ్వు కోర్ని పట్టుకున్నావు అనమాట. అది తాగితే నేను ఉండను, వద్దు, ఇది అయిపోయింది. అది 100% అర్థమైంది. ఇక అట్లా ఒకటి తెలుసుకున్నాడు, ఇది శరీరం ఆడే ఆటరా బాబు, ఇంకా జాలిది నాకు. ఆ తర్వాత ఎవరో హాయ్ అంటే చెప్పక్క ఏంది ఎందుకు నచ్చిందా, ఎవరికో మంచిగా చూసుకోపో, కొన్ని నీళ్ళది పోగేటప్పుడు తల వేసుకుంటా పో, ఓకేనా, ఆల్ ద బెస్ట్. నాకు చిన్న వర్క్ ఉంది, మళ్ళీ మాట్లాడతా అంటే నువ్వు తేలిక పడ్డావు, అనేది బయటకు వచ్చేసినావు. ఇంకా నిన్నెవడు లాగలేడు. ఇంకా అసలు ఇట్లా నాగిన్ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది నిలబడ్డా, సరే మంచి చేసిన, వెరీ గుడ్ అంటదబ్బా. అదొక స్థితి, అది రాదు, అది కలిగిన తర్వాతనే వస్తుంది. ఇప్పుడు నేనున్నా ఐఎమ్ డన్ విత్ ఇట్. నాకు చాలా అనిపించింది, లస్ట్ లేదు నాకు. నేను వ్యక్తిగతంగా ఆస్వాదిస్తా, కానీ నాకు ఇప్పుడు ఎవ్వరి మీద నాకు మనసు లాగడం అట్లా ఏమి లేదు. ఒకవేళ ఉంది అనుకో, ఎవడు చెప్పినా నేను ఎందుకు ఇంటా, పోతూనే ఉంటా తప్పించుకొని. అది ఎంతసేపు నటిస్తావు? ఎదుటి వ్యక్తి ఏమంటాడని కాదు, మనకు తెలియాలి మన స్థితి ఏంటనేది. నువ్వు 1,00,000 మందికి అబద్ధాలు చెప్పొచ్చు, బట్ నీకు తెలుసు కదా నువ్వెవరు. నువ్వు ఏకాంతంగా ఉంటే తెలుస్తుంది నువ్వెవరు. అది క్లీన్గా ఉంచుకోవాలి. ద సెల్ఫ్ ఇమేజ్ అన్నది క్లీన్గా ఉంచుకోవాలంటే ఈ జీవితంలో ఇవన్నీ దాటుకుని, డబ్బు నుంచి దాటవలసిందే, ఫ్రెండ్స్ పార్టీలు ఇవి దాటవలసిందే, అమ్మాయిలు సరసం ఇది దాటవలసిందే, కలుసుకోవాలి తహతా పోతుంది దాటవలసిందే, ఆ తర్వాత డబ్బు అంటే దాటవలసిందే, ఆ తర్వాత పేరు అంటే దాటవలసిందే. కొందరు మూర్ఖులు జీవితకాలం ఇందులో ఉంటారు, కొందరు 5-6 సంవత్సరాల్లో ఇందులో ఉన్న నాన్సెన్స్ అంతా చూసి బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాడు ఫోకస్, వాడి ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, ఒక మంచి పని జరుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అట్లా మిగతా వాళ్ళంతా స్వార్థంలో అట్లా చచ్చిపోతారు అంతే. అందుకని ఇది వెరీ ప్రాక్టికల్. అట్లా తెలుస్తున్నప్పుడు తెలుస్తుంది అంతే, తెలియనప్పుడు తెలియదు. నువ్వు ఎంత చెప్పినా తెలియదు, ఇంపాసిబుల్. అది వేస్ట్ కాదు, చెప్పడం ధర్మము, కాషన్ మాత్రమే చేయాలి. దాని పూర్వాపరాలు చెప్పాలి. చూడండి ఇలా చేస్తున్నారు,
ఇది మీ క్యాస్ట్ ఇది, వాళ్ళ క్యాస్ట్ ఇది. చెప్పే విధానం కూడా తెలియదు. చెప్పు, జస్ట్ కాషన్ చేయి. ఇలా చేయడం వల్ల మీరు కలుసుకోవచ్చేమో, కానీ ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు లేదో చూసుకోండి. తర్వాత మీకేదో ఒకరి మీద ఒకరికి శరీరాలు నచ్చి చేసుకుంటున్నారు. హఠాత్తుగా దాని ముక్కు వంకర పోయిందనుకో నువ్వు చేసుకుంటావా? వాడి కాగిరిగిందనుకో చేసుకుంటావా? వాడు నపుంసకుడైతే చేసుకుంటావా? నీ ప్రేమ బాడీ వరకు చూసుకోండి. చూసుకొని టేక్ ఎ డిసిషన్. రెండోది, ఇక్కడతో నేను చెప్పేది అయిపోయింది. ఇంకా మీ సాగు మీకు చావండి. టాటా, బాయ్ బాయ్. అది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు. బికాజ్ అతను తిట్టలేదు, ఎడ్యుకేట్ చేశాడు. చాలామంది ప్రేమ వివాహాలు చేసిన వాళ్ళని చూసుకోండి ఒకసారి. లైఫ్ అంతా సంఘర్షణ ఉంటుంది. చక్కగా రేషన్ ఉండదు, ఇంటోళ్ళు మాట్లాడరు, ఇదే లైఫ్ అంతా అదే ఉంటుంది న్యూసెన్స్. లేదా ఎవరున్నా లేకున్నా మేము సర్వైవ్ అవుతాం, ఐ డోంట్ ఈవెన్ కేర్ అనుకుంటే స్టెప్ తీసుకోవచ్చు ఎవడైనా. కానీ నాకు తెలుసు 1 సంవత్సరం శృంగారం అంచ పూర్తవగానే వేరే మ్యాటర్ వస్తాయి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది లొల్లి. ఇదే మమత మమత సీరియల్ కంటే డేంజర్ ఉంటుంది. తెలుసు, అది దాంట్లో దిగిన వాడికి తెలుస్తుంది. అంతే. ఎట్లుంటుందంటే ఎవడో చెప్పాడు, సంసారం ఎలా ఉంటుందంటే, సంసారం సముద్రం లాంటిది, కానీ ఈదాలన్న ఉత్సుకతతో దుంకుతారంట. దుంకిన తర్వాత సగం దూరం పోయిన తర్వాత, ఎగ్జాక్ట్ సగం దూరం పోయిన తర్వాత వద్దు నాయన అనిపిస్తుందంట. అప్పుడు ఒక డౌట్ వస్తుంది అన్నట్టు, ఎనికి పోయినా అంతే దూరం, ముందుకు పోయినా అంతే దూరం, అట్లా. అందుకని అటు పోవాలి ఇటు పోవాలి సస్తారంట. ఎటు పోయినా సచ్చేది నీవే. అందుకని సంసారం అంటే మనసులో ఉంచుకోకుండా చేయడం. ఇది ఇప్పుడు నేను చెప్తున్నా మాటికి. అందరి నుంచి పారిపోకు, అందరినీ ఊరికే మనసులో పెట్టుకోకు. ఒక వ్యక్తి గురించి ఆలోచించొద్దు. ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంది నా దృష్టిలో వ్యాధి. అది నీ ఎదురుగున్నప్పుడు ఉందాక చెప్పు, ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేయొద్దు, అట్లీస్ట్ నా సమక్షంలో చేయొద్దు, ఇది నా రిక్వెస్ట్ అని ఎవరైనా నా దృష్టిలో నేను ఎంతోమందికి ఇట్లా చెప్పున్నాను. ఎవ్రీబడి రెస్పెక్టెడ్ మై వ్యూ. అలాగని ఎప్పుడు ఇట్లా అని చెప్పలేదు. టైం బీయింగ్ ఉంటుంది దేనికైనా. నిరంతరం పక్కన తాకినాం అనుకో అసలు బాగోదు, అట్లా చేయకూడదు. సరే ఎవరి సంగతి నాకు తెలియదు, నేను నిజంగా ఎవరి తలదిప్పు కూడా చూడ. నాకు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను తెలుసుకునే చిన్న విషయం, ఒక మనిషితో జీవితకాలం ఫ్రెండ్షిప్ ఉండాలంటే వాటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇది అర్థం కావడం కష్టం కొంచెం. ఒకటి లైఫ్ అంతా ఒక వస్తువు బాగుండాలంటే దాన్ని ఎక్కువ వాడకూడదు. అట్లా ఎక్కువ వాడుతున్నావు అంటే అది నెక్స్ట్ వేరే తెచ్చుకోవడం, ఎక్కువ తంతే బాల్ బయలుపోతుంది. అవును, అసలు పాయింట్ అర్థం ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి. నేను మా అమ్మతో సహా నేను ఎవరితో ఎక్కువ కమ్యూనికేషన్ పెట్టుకోను. ఎందుకో తెలుసు, నాది రియల్ కమ్యూనికేషన్. ఇంతే ఉంటుంది కమ్యూనికేషన్. ఊరికి కూసం సుత్తి వేసుకోవడము, ఏం చేస్తున్నావు చిపి, ఎవరిచ్చారో చెప్పుకో చూద్దాం. నాకు ఒకసారి కళ్ళు మూసుకున్నాడు, ఇట్లా వెనక నుంచి మూస్తారు కదా. నేను చెప్పిన గూ అంతా వాళ్ళ కొడుతావు, నువ్వు ఎవడో నాకు తెలియదు, ఫస్ట్ నువ్వు ఎవడరా గూట్లేగా, నువ్వు అట్లా చేతులు పడుకున్నావు, నువ్వు డైరెక్ట్ కళ్ళ మీద పెట్టినావు అంటే సర్ప్రైజ్. నువ్వు ఎవడరా సర్ప్రైజ్ చేయడానికి? నాకు నా లైఫ్లో సర్ప్రైజ్లో పాలు లేవు. సర్ప్రైజ్ అయినావా అన్న ఘోరంగా అన్నాడు. సో అట్లా నాకు అటువంటిది ఏం లేదు. అంటే జస్ట్ లైఫ్ అనేది లైఫ్ లాగా ఉంటుంది. ఎగ్జైట్మెంట్ ఇదంతా పోవాలి. ఎంతసేపు పార్టీలు చేసుకుంటే ఎంతసేపు ఎగ్జైట్ అవుతావు. ఏదో టైం వస్తుంది, యూ హ్యావ్ టు లివ్ అలోన్. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు రాను దే అండర్స్టాండ్. ఏకాంతం ఇస్ వెరీ పవర్ఫుల్ అనమాట. అందుకే అందరికి చెప్తా, చచ్చేటప్పుడు కాదు, యవ్వనంలోనే ప్రతిరోజు గంటన్నర 2 గంటలు ఏకాంతంగా ఉండండి. బీ అలోన్. సరే అంటుందా మొబైల్ ఉంది చూసుకోవద్దని, ఆ 2 గంటలు అసలు ఏం చూడొద్దు, వింటే విను, ఫ్రీగా ఉండు. అసలు నీ చేతులు కాళ్ళు మైండ్ అంతా ఫ్రీగా పెట్టు. వీరికైతే ఊరికే కూర్చో, ఎవరి గురించి ఆలోచించదు. నువ్వు ఉన్నావు, ఆకాశం ఉంది, భూమి ఉంది, గాలి ఉంది, నీరు, పాతకథ. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. నీకు నువ్వు దొరుకుతావు, నీకు నువ్వు పరిచయం అవుతావు. ఈ మనుషులు, ఆ చర్చలు, ఈ కుటుంబ విషయాలు, ఈ పైసలు ఎక్కడికి పోదు. చర్చించి ఎక్కడికి గొంగేసిన గొంగ అక్కడే ఉంటుంది. అది అయ్యే పని కాదు. అది ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ నా లాల్ సలాం. కానీ మన వల్ల కాదు. నేను ఇప్పుడు ఎక్కువ సజెషన్ నేను చేయనని చెప్తున్నా. నేనే సజెషన్ చేయడానికి. నేను టప్పచ్చ బూతర కానీ కౌనిసా గొట్టం కానీ నేనేవాడిని జనాలకు చెప్పడానికి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. నేను ఈవెన్ ఈరోజు టాక్లో కూడా చెప్పిన,
నేను చెప్తున్నా, మీరేం పాటించాలని రూల్ ఏం లేదు అస్సలు. సో పట్టించుకోవద్దు అసలు నన్ను అడిగితే కదా. అది వ్యాధి. నిన్ను నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకో అంతే. కొందరితో మనకు సయోధ్య కుదురుతుంది. ఒక ఇద్దరితో ఫ్రెండ్షిప్ కుదిరిందా, నీకు ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చిందా, ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళది, ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఒక రెండు మన గంగా నది జమునా నది కలిసి ప్రవహిస్తాయి, అట్లా వాటర్ మెరిచినట్టు పోవాలి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. చిన్న చూపుతో మళ్ళీ ఈగోస్ వస్తే ఎట్లా, ఈగోస్ అంటే ఫ్రెండ్షిప్ లేదు. ఐ డోంట్ నో, వాడది ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్ పేరు మీద ఏదో దందా జరుగుతుంది అక్కడ. ఫ్రెండ్షిప్ పేరు మీద ఈగో గేమ్ ఆడుకుంటున్నారు, నువ్వు నేను ఆట ఆడుకుంటున్నారు, అట్లేదో ఉన్నట్టున్నది. మనకు సంబంధం లేదు అది. అవును, కట్ చేసేసారు మ్యాక్సిమం. తప్పదు మరి. చెప్పాలి కదా ఒకసారి. అది నాకు తెలియదురా. నేనైతే ఎవరి దిక్కు చూడను, ఇది నేను తెలుసుకున్నది. నేను పక్కనే ఉంటా, కానీ వాడికి 150,000 కిలోమీటర్ అవుతూ ఉంటుంది. నేను ఇదొక అస్సలు ఇప్పుడు నా పక్కన మీరు ఏమన్నా మాట్లాడుకోండి, నేను వింటూ కాదు, అసలు నేను పట్టించుకోను. అసలు మీరు ఏమన్నా మాట్లాడుకోండి, అసలు ఐ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఎనీ కాన్వర్జేషన్. నిన్న కార్లో వస్తుంటే నేను అసలు నాకు సంబంధమే లేదు అసలు. రెండోది, నేను వింటూ లోపటేదో అనుకుంటూ అసలు నాకు సంబంధమే లేదు, సంబంధం లేదు అంతే. ఇంకా బాత్ కథ అసలు సంబంధం లేదు, నాకేం సంబంధం, అస్సలు సంబంధం లేదు. ప్రశాంతంగా ఉండాలంటే ఇదే దారి, దీనికి అడ్డదారులు ఎట్లాంటి ఏమి లేదు. ఉన్నది ఒకటే రహదారి. బీ యువర్ సెల్ఫ్, నీకు ఏది సాధ్యమో అది చెయ్యి. జనా గురించి ఎక్కువ ఆలోచించకు. చెప్పాలనిపిస్తే ఉందాగా చెప్పు, ఇంటర్ లేకపోతే లేదు, బాత్ కథ. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అందరితో హాయిగా ఉండు, అందరికి రెస్పెక్ట్. నావాడు పరాయవాడు అనుకోనే వద్దు. అనుకుంటే కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది, ఖచ్చితంగా బాధ అవుతుంది. నువ్వు పుట్టింది బాధపడడానికైతే అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మనం లైఫ్ చెప్తుంది, మనకు పాఠం చెప్తుంది కదా. ముళ్ళ కంచి దగ్గర పోవద్దు, ఎందుకు పోదు, గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అట్లనే ఇది కూడా తెలుసుకోవాలి, లేకపోతే సెప్టిక్ అవుతుంది ఖచ్చితంగా. సఫరింగ్ ఉంది, కట్ చేసేది ఏం లేదు. నువ్వు ఆ తాడేమన్నా కట్ చేయనీకి అన్రెస్పాన్సివ్గా ఉండు. రెండోది, కొంచెం 4 కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఎవరన్నా మనం మాట్లాడితే వింటున్నారు అనుకో, వాళ్ళు ఉంటున్నప్పుడు మాట్లాడుకోవద్దు అంతే. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చాక్లెట్ చూసి తెరతారు, పిల్లలు ఉన్నప్పుడు చాక్లెట్ డబ్బా తీయొద్దు అంతే. ఎవరైనా అదే చేస్తారు, మర్చిపోతారు. ఒళ్ళు కొవ్వెక్కి అట్లా మర్చిపోతారు. అట్లా మనకు నేను ఓవరాల్ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ నేను తప్ప ఎవరు లేరు. రోజుల్లో 80% ఆఫ్ ద టైమ్ ఐఎమ్ లివింగ్ అలోన్. ఆ 20% మాత్రమే నేను మనుషులతో ఉంటా, వాళ్ళతో మాట్లాడితే ఏదో పని చేస్తాను. నేను కూడా లైఫ్లో ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను. కొద్దితోనే పని చేస్తా, వాళ్ళు ఉంటే చేస్తలేకపోతే ఇంక వదిలేస్తాను నేను. లేదా నాకు ఒక్కడే సాధ్యమైన, అందుకే నేను ఎవరున్నా లేకుండా నాకేం కోపం రాకుండా చేస్తాను పని చచ్చే వరకు. అందుకే పుస్తక రచన పెట్టుకున్నా, నాకు చాలా బాగుంది. ఇంకా నేను భవిష్యత్తులో కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. అంటే 7 daysలో బుక్ రాయాలి అనుకుంటున్నా. ఇంతవరకు చెప్పిన కదా నీకు, అది వస్తలేదు ఆ మోటివేషన్. అంటే ఇంకా బాడీ సెట్ కాలేదేమో దానికి, అలాగని బలవంతం చేయకూడదు. ఆ టైం వస్తుంది, చేస్తాను. స్టీరింగ్ ఇవన్నీ ఒక్కొక్కటి స్టీరింగ్ అయిపోయింది దాదాపు. నేను లోటు కోసం రాస్తూనే ఉన్నా మధ్య 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 మధ్య. అమ్మ కథ తావ టీచింగ్ ఉంది, అమ్మ కథ ఉంది, ఆటోబయోగ్రఫీ ఉంది, బుచ్చారెడ్డిది ఉంది. సో ఎంతసేపు అష్టావక్రనేమో మనం, అది చాలా తప్పులు ఉన్నాయి బాబోయ్. ఆ తప్పులు దిద్దులోపు 20 పుస్తకాలు రాస్తా అనే తప్పులు ఉన్నాయి. అది చాలా ఉన్నాయి, చాలా. అది మనం ఫస్ట్ అందుకే టైప్ కొట్టినప్పుడే తప్పు జరగొద్దు. అందరూ ఏం చేస్తారు, అది తప్పు చేస్తారు, దాంతో తర్వాత చాలా పని ఉంటుంది. నా ఆటోబయోగ్రఫీ అదే చేసిన. ఫస్ట్ టైప్ కొడిస్తే ఎన్ని తప్పులు దిద్ది సంకరాగిపోయింది నేను. ఆ తర్వాత నేను ఏం చెప్పింది తెలుసా, ఎక్సలెంట్, వెరీ గుడ్, అన్నీ అయిపోయినాయని చెప్పి పక్కకు పెట్టి నేను మళ్ళీ వేరే టైప్ కొట్టిన. సో నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అర్థమైనప్పుడు తప్పకుండా అర్థమవుతుంది, ఆకలినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. టాటా, బాయ్ బాయ్.